నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ముందుగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు పూనుకుంది. జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అందించినటువంటి కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తంగా 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు సమాచారం అందుతోంది. కాగా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నివేదికపై ప్రభుత్వం నిర్ణయాన్ని ఇప్పటికే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అందిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని, అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కోర్టుకు ధర్మాసనానికి విన్నవించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఏ రేంజ్లో ఉండబోతుందని కూడా ఇరు పార్టీల శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు పూనుకుంది. జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అందిన కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టున్నారు. మొత్తం 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. హరీష్ రావు కేసీఆర్. సో ఈ సందర్భంలో అసెంబ్లీకి సంబంధించినటువంటి సభ ఎన్ని రోజులు నిర్వహించబోతున్నారు? పూర్తి అప్డేట్స్ అండి. రాజశేఖర్, ఇందులో భాగంగా ఆగస్టు 30వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ సెషన్ ను ప్రారంభించేందుకు సూచనప్రాయంగా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా గణేష్ నిమజ్జనానికి ముందుగా సెప్టెంబర్ 6వ తేదీ నుంచి గణేష్ నిమజ్జనాలు ఉన్న నేపథ్యంలో 5 రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. తర్వాత తదుపరి చర్చలు అవసరమైతే కనుక గణేష్ నిమజ్జనం తర్వాత కూడా కొనసాగించుకునేందుకు అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే గత మార్చిలో జరిగినటువంటి బడ్జెట్ సెషన్ కు సంబంధించి మార్చి 12, 2025లో బడ్జెట్ సెషన్ ను అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవగా మార్చి 19న బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టింది. మార్చి 27న అసెంబ్లీని అడ్జర్న్ చేసిన నేపథ్యంలో సెప్టెంబర్ 26 తేదీ లోపల కూడా, అంటే 6 నెలల లోపల కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ గణేష్ నిమజ్జనం, ఈ ఉత్సవాలు ఉన్న నేపథ్యంలో ఒక రోజు ముందుగానే ఈ అసెంబ్లీ సెషన్ కు సంబంధించి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. అట్లాగే అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందుగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి స్పెసిఫిక్ టైం పీరియడ్, అట్లాగే వీటికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ సమావేశాలు మాన్సూన్ సెషన్ లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఘోష్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ సమావేశాన్ని రిపోర్టుకు సంబంధించిన అంశంపై కూడా ప్రభుత్వం మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ స్థాయి నుంచి వివిధ స్థాయిల్లో జరిగినటువంటి అవినీతికి సంబంధించి కానీ, ఏదైతే కాళేశ్వరం బ్రిడ్జిలు, రిజర్వాయర్లకు సంబంధించి నిర్మాణ లోపాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఘోష్ కమిషన్ సమగ్రంగా నివేదికను అందించిన నేపథ్యంలో ఇదే నివేదికను అడ్డుకోవాలంటూ కూడా ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించారు కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా. అయితే ఇదే అంశానికి సంబంధించి రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తామని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మాన్సూన్ సెషన్ కు సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాళేశ్వరం కమిషన్ పై చర్చించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది ఒక రాజకీయమైనటువంటి నివేదిక, కేవలం అధికార పక్షానికి అనుకూలంగా రిపోర్టు ఇచ్చారని కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును అసెంబ్లీలో చర్చించడం ద్వారా ప్రజల ముందు ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ ద్వారా తీసుకుపోవాలనే ప్రయత్నం కూడా ఇటు ప్రభుత్వం కూడా భావిస్తుంది. సేమ్ టైం బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతిని ఆన్ రికార్డెడ్ గా ప్రజల ముందు ఉంచడంలో అసెంబ్లీ సమావేశాలు కీలకంగా మారుతుంది. అసెంబ్లీలో సమావేశాల్లో ఈ అంశాన్ని తీసుకుంటే కూడా బీఆర్ఎస్ ని ఇరకాటంలో పెట్టినట్టుగా కూడా ఉంటుందనేది ప్రభుత్వం ఎత్తుగడగా కూడా కనిపిస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్ ఎట్లాంటి కౌంటర్ ఇస్తుంది, అసెంబ్లీలో చర్చను ఎదుర్కొంటుందా లేదా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. దీంతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా సుమారు 2 ఏళ్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ప్రజల సంక్షేమం కోసం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, నిర్ణయాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్ ఈ అంశాలను ఏ విధంగా ట్యాకిల్ చేస్తుంది, గతంలో 9.5 ఏళ్లకు సంబంధించి బీఆర్ఎస్ పాలనలో చేపట్టినటువంటి పథకాలకు సంబంధించి వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నాన్ని ఏ విధంగా అడ్డుకుంటుంది అనేది మాత్రం ఈ అసెంబ్లీ సెషన్ లో ఆసక్తిగా మారుతుంది. రాజశేఖర్, రైట్ రమేష్, చాలా కీలకంగా అంటే సాయిల్ టెస్ట్ కానీ లేకపోతే తర్వాత ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు, 2వ దశ ఫేజ్ 2కి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి గోల్మాల్ జరిగిందన్నటువంటి ఆరోపణలు చాలా కీలకంగా వినిపిస్తున్నాయి. సో టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ కూడా సేకరించింది, వివిధ వ్యక్తుల నుంచి అయినటువంటి సమాచారం ఉంది. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏమైనా ప్రభుత్వం వివరించే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అసెంబ్లీలో?
ఖచ్చితంగా ఇప్పటికే ఈ కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి 3 ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీని కూడా ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాళ్ళు తీసుకున్నటువంటి ఆ కమిటీ రిపోర్టును క్షుణ్ణంగా చదివి ఒక రిపోర్టును కూడా ప్రభుత్వ కేబినెట్ కు అందించడం జరిగింది. కేబినెట్ లో కూడా ఈ రిపోర్టుకు సంబంధించిన అంశాలను కూడా చర్చించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రిపోర్టును అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం ఉంది. అధికార పార్టీతో పాటు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా శాసనసభ్యుల కమిషన్ రిపోర్టును ప్రభుత్వం కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఒక గొప్ప ప్రాజెక్టును నిర్మించాము రిజర్వాయర్ సంబంధించి, అట్లాగే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా కూడా ఆ కాళేశ్వరం కమిషన్ రికార్డులు సాధించిందని చెప్తుండగా దాని వైఫల్యాలు అంటే చాలా కీలకం. ఎందుకంటే కేసీఆర్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇరిగేషన్ శాఖగా హరీష్ రావు రావాల్సిన వస్తారు, కానీ కేసీఆర్ పై ప్రధానంగా వస్తున్న విమర్శలు, కేసీఆర్ ఏమైనా సభకు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? పరిస్థితులలో కేసీఆర్ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు రాజశేఖర్. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఆయన అసెంబ్లీకి రావడం అయితే లేదు. అసెంబ్లీ చర్చలో కూడా ఆయన పాల్గొన్నట్టుగా మనకు ఎక్కడ కనిపించలేదు. సేమ్ టైం ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాలను కూడా ఆయన నేరుగా ఎక్కడ కూడా విమర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. ఎందుకంటే 10 ఏళ్లు సీఎం గా పనిచేసినటువంటి కేసీఆర్ తెలంగాణకు సంబంధించి పూర్తి అవగాహనతో, అట్లాగే ప్రభుత్వ బడ్జెట్ తో పాటు ప్రభుత్వ ఏదైతే డిపార్ట్మెంట్స్ విభాగాల వారీగా కూడా ఆయనకు పూర్తి పట్టు ఉంది. అట్లాగే రాష్ట్ర ఖజానాకు సంబంధించి కానీ 2014 నుంచి ఈ ఆయననే తొలి సీఎం గా పనిచేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేందుకు కూడా ఆయనకు అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆయన మాట్లాడిన సందర్భంలో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆయన నేరుగా వ్యతిరేకించినట్టు మనకి ఎక్కడ కనిపించదు. కేవలం ఏదైతే ప్రజలకు సంబంధించి కొంత ఇబ్బంది ఇప్పటికి ప్రారంభమైంది, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను తాను గమనిస్తున్నానని కూడా ఆయన చెప్పారు తప్ప నేరుగా కాంగ్రెస్ చేపట్టినటువంటి పథకాల వైఫల్యాలను కానీ ఇతర అంశాలను కూడా ఎక్కడ విమర్శించలేదు. అదే సమయంలో హరీష్ రావు కానీ అట్లాగే కేటీఆర్ కూడా పలు సందర్భాల్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి కానీ ఇతర మంత్రి మండలి ప్రభుత్వానికి సమాధానం ఇచ్చేందుకు తాము సరిపోతాము, కేసీఆర్ అవసరం లేదు అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ వస్తారా రాదా అనేది కూడా ఆసక్తిగా మారినప్పటికీ ఈ సమావేశాల్లో ఆయన పాల్గొనకపోవచ్చు అనేది కూడా ఒక అంచనాగా ఉంది. రాజు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.